పర్యావరణం బాగుంటేనే ప్రజలంతా బాగుంటారని గుర్తించాడు ఆ వృద్ధుడు. 75 సంవత్సరాల వయసు ఉండి నడవడానికి ఇబ్బంది పడుతున్నా మొక్కలు నాటడం మాత్రం మానడం లేదు. విత్తనాలు సేకరించడం, వాటిని నాటడమే తన పనిగా పెట్టుకుని జీవిస్తున్నాడు. ఇక కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. చెట్లు పెంపకం ఉంటేనే భవిష్యత్తు తరాలు భూమిపై మనుగడ సాగించాలని తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణ కోసం వనజీవి రామయ్య పాటుపడుతున్నాడు. సుమారు ఇప్పటి వరకే కోటికి పైగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఖమ్మంలోనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నాడు వనజీవి రామయ్య. ఆయన కథ ఏంటి, ఆయన చెట్లు ఎందుకు నాటుతున్నారు, ఇంకా ఆయన లక్ష్యం ఏంటి అనే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దరిపల్లి రామయ్య ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యావరణం కోసం పాటుపడుతున్న వ్యక్తి. ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య తన ఇంటి పేరునే వనంగా మార్చుకొని వనజీవి రామయ్యగా మారిపోయారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య గత 40 ఏళ్లుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటున్నారు. కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందించింది. ప్రస్తుతం వయసు మీద పడి శరీరం సహకరించకపోయినా మొక్కలు నాటుతూనే ఉంటున్నారు రామయ్య. అతడికి భార్య జానమ్మ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మొక్కలు నాటేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. అన్ని రకాల మొక్కలు వేయాలి, అన్ని చెట్లు బతకాల భూమి మీద, కొన్ని అంతరించిపోతాయి. కానీ నువ్వు ఏ చెట్టు నాటినా దానికి సమీపంలో అతిథి మొక్కలాగా శ్రీగంధం, ఎర్రచందనం నాటాలనేది నా సబ్జెక్ట్. కొన్ని రోజులుగా దాన్ని కట్ చేసినా అసలు చెట్టు ఉంటుంది, గానుగ చెట్టు. మరి గానుగాకు దీన్ని బతకం కదా, ఆకలి తీరే చెట్టు వేయాలి. ఆలనేరేడు చెట్లు, పనస చెట్లు, విన్నారయ్యా. జనం నాలుక తీయబడటానికి అలరి. మరి ప్రభుత్వం నాలుక తీయబడాలంటే శ్రీగంధం, ఎర్రచందనం అది. అయితే ఏ చెట్టుకైనా అదే చాకిరి, అదే నీళ్లు పోయాలి, అదే రక్షణ పెట్టాలి. వివిధ ప్రాంతాలకు వెళ్లడం, విత్తనాలు సేకరించడం రామయ్య పని. అనేక రకాల విత్తనాలు సేకరించిన ఆయన ఖాళీ స్థలాలు, ఫారెస్ట్ అధికారుల సహకారంతో అడవుల్లో విత్తనాలను నాటారు. ఖమ్మం నుండి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చని తోరణంలా రోడ్డుకు ఇరువైపులా చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్లను నాటింది రామయ్యనే. ప్రస్తుతం వాటిని రోడ్డు విస్తరణలో అధికారులు తొలగిస్తున్నారు. ఎత్తున్న గుట్టల్లో కూడా విత్తనాలు నాటడం, అవి నేడు భారీ వృక్షాలుగా ఎదిగి కనిపిస్తున్నాయి. అప్పట్లో ఆయన రోడ్ల వెంట విత్తనాలు సేకరిస్తుంటే పిచ్చివాడు అనుకునేవారంట. ఇప్పుడు వారంతా ఆయన నాటిన చెట్లను చూసి సేవలను కొనియాడుతూ అభినందిస్తున్నారు. తమ ప్రాంతం వ్యక్తిగా పద్మశ్రీతో దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, నా కొడుకులు చచ్చిపోయినట్టుగా భావిస్తాను. పెంచిన చెట్లు పోయినాయి, ఎదిగిన కొడుకులు పోయారు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. అయితే కొందరు అన్నారు, చెట్టు తీర్తట నువ్వేమనట్లేదు అంటే నేను ఒక పాట రాసిన, అవసరానికే చెట్టుని కొడితే వెంటనే 20 మొక్కలు నాటమని. మరి రోడ్డు వెళ్ళిపోయింది, అది మానవ సంరక్షణకి. ఇప్పుడు ఒక అమ్మాయి చూలాలుగా ఉంటుంది, ప్రసవం కష్టంగా ఉంటే పొట్టకోసి ఎట్లే పాపని, అమ్మ నా బిడ్డ పొట్టకోయ కంటేట అసలు చాల్తీ బాధ్యగా అదే ఆలోచన. అయితే చిన్న చిన్న జానుడు మూడు మొక్కలు కాదు, మడిచి మీద అడుగు ఉండాలి, అడుగెత్తే మొక్కలు వేయాలి. మేకకి, గొర్రెకి, గొడ్డుకి అందకోకుండా గ్రానైట్ మీరు చూడొచ్చు, చెట్ట చుట్టేస్తా గ్రానైట్. ఇక్కడ కాలు పెడితే జారిద్ది, అసలు గొడ్డు బోదాడికి అట్లా రక్షిస్తా. ఏ పిల్లి అయితే ఎలకలు పడటానికి ఏ ఉపాయం అయితే చెట్టు బతకాలి. ఖమ్మంకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకునే రామయ్య నివాసం ఉంది. ఆయన ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో 40 సంవత్సరాల క్రితం ఎర్రచందనం చెట్లను నాటాడు. అవి కోత దశకు రాగా వాటి విలువ కోట్ల రూపాయలలో పలికింది. అయితే వాటిని అమ్మడానికి ఆయన ఇష్టపడలేదు. తాను నాటిన చెట్లను తొలగించాలంటే మనస్సు రాలేదు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులను సంప్రదించారు. ఎక్కువ రోజులు ఆ చెట్లు ఉంటే అందులో ఉన్న ఎర్రచందనం ఎందుకు పనికిరాదని తేల్చారు. దీంతో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి ఇష్టపడని రామయ్య ఆ చెట్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఆయన 5 ఏళ్ల పిల్లగాడు నుంచి నాటుతుంటాడు. ఇక వచ్చినాక కూడా చాలా రోజులకి పెళ్లి అయిన కాడ నుంచి కూడా
ఇక కాసేపు అరక దున్నేది, కాసేపు చెట్లు వేసేది. అట్లా ఒక 2 ఏళ్ల దానికి ఎగసాయం చేసిండు. ఇక ఆయనకి బండి మీద పోతుంటే కాలు ఇరిగింది, కింద పడ్డాడు. ఇక ఇరిగినాక ఇక చేనంతా జామాల తోట వేసిండు. చేనంతా జామాల తోట వేసి అలానే చందనం మొక్కలు వేసిండు. అవి వేసి 50 సంవత్సరాల దానికి అయినాయి. 50 సంవత్సరాల దానికి అయినాయి. ఇంకంతా గవర్నమెంట్కి అప్పచెప్పిండు. మళ్ళీ ఇక ఇప్పుడు రోడ్డు అమ్మటి పోతా మన కాలువ కట్టలమ్మటి గుంటలు తీసి నీళ్ళు పోతే ఒక బండికి కాలువ కట్టలమ్మటి నీళ్ళు పోసి మాటిపూట రావటం, పొద్దుపూట పోయి గుంటలు తీయటం. 5 ఏళ్ళు గుంటలు తీసిండు. చెట్ల పెంపకంపై రామయ్యకు ఉన్న సంకల్పాన్ని కుల మతాలకు అతీతంగా అభినందిస్తున్నారు. తన ఆశయాన్ని రామయ్య విద్యార్థులకు సైతం చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి రామయ్య ఇంటికి చేరుకుని పర్యావరణం కోసం ఆయన చేసిన కృషిని తెలుసుకుని వెళ్తున్నారు. పలు విద్యా సంస్థలు రామయ్యను గెస్టుగా తీసుకెళ్లి చెట్లు నాటడం వల్ల వచ్చే లాభాలను విద్యార్థులకు తెలియజెబుతున్నారు ఆ సంస్థల నిర్వాహకులు. భవిష్యత్ తరాలు మనుగడ సాధించాలంటే చెట్ల పెంపకం అత్యంత కీలకమని వారికి బోధిస్తున్నాడు రామయ్య. గవర్నమెంట్ కి రెవెన్యూ రావాలని శ్రీగంధ ఎర్రచందనం వేస్తాను. మరి అందరు పాడే పాటలు పాడితే కొత్త పాట పాడాలనేది నేను ఒక చిన్న ఆర్థికవేత్తని. విన్నారా? ఆర్థిక శాస్త్రం చేసి చూపిస్తాను. ఇక్కడ పాండవులూరు గుట్టలో కూడా 70 ఎకరాలకి రెడ్ క్యాండీ విత్తనాలు చల్లినాం. అయితే ఆ నేల మీద ఇంత మట్టి లేదు, మొలిచినట్టే ఉన్నాయి. ఎర్రచందనం పెరగట్లేదు. అందుకనే భయం పడి ఆ సాగర్ కెనాల్కే 3 కిలోమీటర్లు ఆ గుట్టల పొడుగున ఎర్రచందనం నాటినాం. 10,000 గింజలు. విన్నారా? ఎందుకంటే చెప్పింది చేయాలి, చేసిందే చెప్పాలి. అదే నాకు హరిత వేతనం ఇవ్వాలి. నెలకి 1,50,000 ప్రభుత్వం ఇస్తే నేను శ్రీగంధం మొక్కలు కొనేస్తా, డబ్బులు ఆగం చేయను. అయితే ప్రస్తుతం రామయ్యకు ప్రభుత్వం నెలకు 50,000 రూపాయలు అందిస్తుంది. అందులో 40,000 రూపాయలు విత్తనాల కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. తన జీవం ఉన్నంత వరకు చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడమే ధ్యేయమంటున్నారు వనజీవి రామయ్య. ఇది వనజీవి రామయ్య చెబుతున్నటువంటి మాట. 75 సంవత్సరాలైనా తన జీవం పోయే వరకు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడతానని చెప్తున్నాడు. ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చిన 50,000 రూపాయలు అందిస్తున్నా కూడా తను ఆ మొక్కల కొనుగోలుకే ఖర్చు చేస్తున్నా అని చెప్తున్నాడు. ప్రభుత్వం తనకు 1,50,000 రూపాయలు ఇస్తే మొక్కల కొనుగోలు పెద్ద ఎత్తున కూడా చేపట్టి ఇంకా పర్యావరణ పరిరక్షణకు పాటుపడతానంటున్నాడు. తన జీవం ఉన్నంత వరకు మొక్కలు నాటుతానే చనిపోతా అని చెబుతున్నటువంటి వనజీవి రామయ్యను ప్రభుత్వం గుర్తించి ఆయన డిమాండ్స్ ను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.